మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులారా, మనమందరం ఈరోజు ర్యాలీ రూపంలో వచ్చి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తాకి రావడానికి కారణం ఏంటంటే, మనం విద్యని చదువుతున్నాం కానీ పూర్తిగా మన విద్యా సమస్యలను అలాగే మన విద్యా రంగాన్ని పూర్తిగా మార్కెట్లో అంగడిలాగా ప్రభుత్వాలు అమ్మేసే పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. అసలు పూర్తిగా విద్యార్థులని తప్పుదోవ పట్టించి విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా వాళ్ళు రాజకీయాలు చేసి అనేక విషయాల్లో విద్యారంగాన్ని పూర్తిగా గాలి కొలేసి సమస్యలతోటి అలాగే నీటి పేపర్ లీకేజ్లతోటి అయితే పేపర్ లీకేజ్ తోటి చాలా విషయాలుగా విద్యార్థుల జీవితాలతోటి సర్వనాశనం చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఈ రోజు మనం ఏమడుగుతున్నామంటే, ఈ రోజు చూస్తూనే ఉన్నాం, ఢిల్లీలో రాష్ట్రరోక చేసే జంతర్మాత దగ్గర రాష్ట్రరోక చేస్తున్న యువత విద్యార్థులు వాటిపైన వాళ్ళందరి పైన లాఠీ చార్జ్ చేయడం వల్ల చాలా మందికి అనేక మంది గాయాలైనాయి. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న సంపదను అడగలే, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తిని అడగలే, కానీ వాళ్ళు ఏమడిగారంటే, మేము నిరంతరం చదువు కోసం మేము ప్రాణం పెట్టుకొని నా కుటుంబ భవిష్యత్తు మార్చుకోవడం కోసం, నా కుటుంబాన్ని ఒక నిర్లక్ష్యం అంటే ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడం కోసం చదువుతున్న మాలాంటి విద్యార్థుల పట్ల విద్యారంగం పట్ల ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వాలు నిలువెత్తున దోపిడీ చేస్తున్న విద్యారంగాన్ని ఈ విధంగా చేయడం సరైనది కాదు. నీట్ పేపర్ ఐఐటి పేపర్ లీకేజ్ అవడం వల్ల మా జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి అని చెప్పేసి మనం అందరం రోడ్డుకి వచ్చిన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీలో ఒక సోనం వాంగ్చుక్ అని చెప్పేసి ఒక గొప్ప సైంటిస్టు, ఆయన ప్రపంచంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న గొప్ప సైంటిస్టు, ఆయన నిరసన కార్యక్రమం చేపడితే ఆయనను బలవంతంగా పోలీస్ స్టేషన్కి లాక్కున్న పరిస్థితి మన దేశంలో కొనసాగుతూ ఉంది. కొట్లాడే హక్కులు లేకుండా, అంటే అడిగే హక్కు లేకుండా, చదివే హక్కు లేకుండా పూర్తిగా విద్యార్థులని తప్పుదో పట్టించి విద్యార్థి జీవితాలతో సర్వనాశనం చేసి వాళ్ళు నీటి పేపర్లు కానీ ఐఐటి పేపర్లు కానీ అలాగే పుస్తకాలు కానీ విద్యారంగాలు కానీ పూర్తిగా వాళ్ళు ప్రైవేట్గా అమ్మడం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి చూస్తూనే ఉన్నాం, ఆయన విద్యార్థులతో మాట్లాడకుండా చర్చ చేయకుండా అలాగే నరేంద్ర మోడీ కానీ అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడకుండా వాళ్ళు తప్పించుకొని పారిపోతున్న